జనగాంలో సుక్క సత్తయ్య గారి విగ్రహ ఆవిష్కరణకు వచ్చినాం. ఇక్కడికి పరాయి పాలన కిరాయి గొంతులకు గౌరవం దొరికిందంటే ఏదో అనుకోవచ్చు, కానీ స్వపాలనలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటికీ ఇంకా కిరాయి గొంతులకు 12 సంవత్సరాలు గడుస్తున్నా కానీ తెలంగాణ వచ్చి ఇప్పటికీ కిరాయి గొంతులకే గౌరవం ఉన్నది, కానీ నిజమైన ప్రజా గొంతులకు, ప్రజా కళాకారులకు, ప్రజా వాగ్గేయకారులకు నా తెలంగాణలో గౌరవం దొరకలేదు అనేటందుకు జనగాంలో విగ్రహం పెట్టుకున్నాడు అనేది. అది కూడా గవర్నమెంట్ పెట్టలే, ఇక్కడ వీళ్ళు సంఘపోలంతా కలిసి వాళ్ళ కళాకారులందరూ కలిసి పెట్టుకున్నటువంటి విగ్రహం ఇది. నేనేం చెప్తున్నా అంటే ఎన్టీ రామారావు 254 సినిమాలు నటించిండు, అక్కినేని నాగేశ్వరరావు 255 సినిమాలలో నటించిండు, నటశేఖర కృష్ణ అనేట ఆయనే ఒక 350 సినిమాలు నటించిండు. ఈయన 12,000 పైన ప్రోగ్రాంలు ఇచ్చిండు. మరి ఇటువంటి వాళ్ళను హైదరాబాద్ లో నడిబొడ్డులో పెట్టి గౌరవించుకోవాలా లేదా? ఇప్పటికీ ఇంకా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఈ సోయిలేనోడు రేవంత్ రెడ్డి కూడా ఈయన వచ్చిన తర్వాత కూడా కళాకారులను గౌరవించిన ఆయన అంటే ఇంకా ఇప్పటికీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఎన్టీ రామారావు విగ్రహాలు ఇక్కడ పెడతా అని చెప్పి ఆయన సంకలు ఎగరేసుకుంటూ తిరుగుతున్నాడు. ఇదంతా మాకు అర్థమైతలేదు. సో అందుకనే సుక్క సత్తయ్య గారి విగ్రహాలు కావచ్చు, మిద్దెరాములు గారి విగ్రహాలు కావచ్చు, ముచ్చరత్నారాయణ గారి విగ్రహాలు కావచ్చు, ఇటువంటి వాళ్ళ విగ్రహాలు పెట్టాలి. వాళ్ళ జీవిత చరిత్రలను భావి సమాజానికి, భావి తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈ బానిస ప్రవృత్తి ఇంకా కూడా ఆంధ్ర ఇప్పుడు ఈయన ఇక్కడ సెకండ్, అక్కడ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడ ఆయన తాబేదారు ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మాకు ఇప్పుడు గోస తప్పలేదు. ఇంతకుముందు ఆయన కూడా కట్టి పట్టుకొని గట్టినే తిరిగిండు. ఎవరైనా వాళ్ళు చచ్చిపోతే ఆడిపోయింది, కానీ సుక్క సత్తయ్య గారు కానీ చచ్చిపోతే వచ్చిన ఎవరైనా ప్రభుత్వ లాంఛనాలతో జరగాల్సినటువంటి వ్యక్తికి ఒట్టిగా ఎట్టికి వదిలేసి దాన సంస్కారాలు కూడా. అందుకని తెలంగాణ సమాజానికి కూడా చెప్తున్నది ఏంటంటే నిజమైన తెలంగాణ విముక్తి జరగలేదు. యువతరం హోష్కు రావాలి, సోయికి రావాలి. ఈ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరము ఇటువంటి ప్రతిమలు అక్కడ పెడితే వీళ్ళ చరిత్ర తరాలకు తెలుస్తుంది. పాఠ్య పుస్తకాలను పెడితే వీళ్ళ త్యాగం ఏంది, వీళ్ళు చేసినటువంటి ఘనకీర్తులు ఏంటి అనేది సమాజానికి తెలుస్తాయని చెప్పి చెప్పారు.